ముందుగా మన భారతదేశ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరికీ నా నమస్కారాలు. మొన్న జరిగినటువంటి దాడులు మన యొక్క హిందువులని ఏ విధంగా అక్కడ వాళ్ళు పర్యాటకుల్ని మగవారిని చంపి కనీసం 3 రోజులు వివాహమైనటువంటి 3 రోజుల అయ్యిందో లేదో వెంటనే ఆ భర్తను కూడా కాళ్ళ పారాని ఆరకముందే ఆ భర్తను కూడా చంపేసినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరులకి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి తప్పనిచ్చి ఎవరు కూడా దీన్ని తీసుకోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశ ప్రధాని మన భారతదేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని దానిపై ఎక్కడ ఉన్నారో కలుగులో ఉన్నటువంటి వారిని కూడా మన వాళ్ళని చంపినటువంటి వాళ్ళని ఏరి మన ఆర్మీ కూడా రాత్రులు పగుళ్ళు నిద్ర ఆహారాలన్నీ మానుకొని వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారా అని ఏరి మరి కలుగులో ఉన్నా కూడా వాళ్ళని చంపటం అనేది జరిగింది. అందుకు చాలా సంతోషిస్తున్నాము. భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఘటనకి కన్నీరు కార్చిన వాళ్ళే కానీ కన్నీరు కార్చినటువంటి వ్యక్తులు అనే వాళ్ళు ఎవరు లేరు. కానీ భారతదేశాన్ని వాళ్ళు తక్కువగా చూశారు. కానీ అనుకున్న దానికంటే కూడా ఎక్కువైనటువంటి ఆయుధాలని మన భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారి సారథ్యంలో తీసుకురావటం జరిగింది. ఒక్కొక్క పరికరం చూస్తుంటే కళ్ళు చెదిరిపోయాయి. మన యొక్క ఆయుధాలను చూసి చైనా పాకిస్తాన్ వాళ్ళు అందరూ కూడా నోర్లు తెరుచుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత మన భారతదేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారిదని చెప్పటంలో ఎటువంటి సంశయం లేదు. కానీ అందరి తరపున మన భారతదేశ ప్రజలు అందరి తరపున ఆర్మీ జవాన్లకు కానీ రాత్రింబగళ్ళు నిద్రపోకుండా వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఎంత చేశారో దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళందరిని మట్టు పెట్టడం జరిగింది. దానికి ఆర్మీ వాళ్ళందరికి కూడా మన భారతదేశం మహిళల తరపున మన భారతదేశం మొత్తం మీద నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని తన గుండెల్లో పెట్టుకొని భారతదేశం నా గుండె అన్నట్టుగా ఆయన చేసినటువంటి ఆయన నడిచి దీన్ని తిప్పికొట్టినటువంటి వ్యవహార శైలి చాలా గొప్పగా ఉంది. మేము ఇందు మూలంగా భారతదేశ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా భారతదేశ ప్రజలందరూ కూడా